ఫస్ట్ టైం అది కూడా మనోడిని అలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు చూసారా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై ఈ రోజు మార్నింగ్ ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. ఫుల్ స్లీప్ వేసేసి ఇప్పుడే లేసా. అయితే ఇప్పుడు వండాలి, ఏదో ఒకటి వండి తినాలి. ఆకలేసేస్తుంది. టైం వచ్చేసరికి 12 అయిపోతుంది మధ్యాహ్నం. మొన్న ఆత్రంగా చాలా కూరగాయలు కొనేసాం. కూరగాయలు ఏమున్నాయో ఏం లేవు. పచ్చిమిరపకాయలు, ములక్కాళ్ళు పాడైపోతాయి. ములక్కాళ్ళు తీసేసి టమాటాలు కూడా పాడైపోతాయి. టమాటా ములక్కాడ వేసి ఏం వండగలం? అందులో చికెన్ కూడా వేసేసి చికెన్ ములక్కాడ కర్రీ వండుదాం ఈరోజు. ఉల్లిపాయలు ఎగిపోయినాయి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు అందులో టమాటాలు. ఈ రోజు చికెన్ వండడానికి రీజన్ ఏంటంటే తినడానికే. అయితే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది కదా మా చికెన్ మేళాలు పెడుతుంది, అది పెడుతుంది. ఇంకా చాలా మంది చికెన్ తిన్న మానేశారు భయపడి. ఎవరు భయాలు అనుకుంటే, బట్ తినొచ్చు, ప్రాబ్లం లేదు. నేను తినేస్తున్నాను, నాకు ఏమైనా అయింది, ఏం కాలేదు. అలాగే ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ఉందో ఆ చుట్టూ రేడియస్ లో తినద్దని చెప్పారు, కానీ మొత్తం అందరిని తినద్దని కాదు. చికెన్ దొరికే చోట తినొచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో కూడా చికెన్ మేళా పెడుతున్నారు. అసలు ఖాళీ ఉండట్లేదు. చికెన్ మేళా ఏంటంటే ఫ్రీగా వండేసి చికెన్ బిర్యానీ అయితే పకోడీ అయితే ఏదైతే వండేసి పెడతారు అనమాట. తినేవాళ్ళు లైన్ లో నిలబడి తింటున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తిన్న స్టార్ట్ చేయకపోతే తినండి, ఏం కాదు. ప్రోటీన్ ఇంపార్టెంట్ బాడీకి. అది వెజ్ లో రాదా అంటే వెజ్ లో కూడా వస్తుంది, బట్ చికెన్ అలవాటు ఉన్న వాళ్ళు తినండి, టెన్షన్ ఏం లేదు. అందులో గవర్నమెంటే చెప్తుంది. అందుకని ఈ రోజు కూడా ప్రత్యేకించి నేను చికెన్ తీసుకొచ్చి, ఎందుకంటే ఆకివీల్లో దొరకట్లేదు చికెన్. ఓన్లీ హైదరాబాద్ లోనే దొరుకుతుంది. నాకు తెలిసి హైదరాబాద్ లో ఉంది, మీళ్ళూరులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఆకివీల్లో అయితే దొరకట్లా. అందుకనే ఎవరికైనా చికెన్ దొరికితే వెంటనే తెచ్చేసుకుని వండేసుకోండి, ఏం కాదు. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాళ్ళు, కొంచెం కొత్తిమీర. ఇంతకీ గరం మసాలా వేయలేదు మనం. గరం మసాలా వేసిన తర్వాత 10 నిమిషాలు వేడి అన్నంలో కూర వేసుకుని. చాలా వేడిగా ఉంది అయ్యా. రూపాయలు బా. ములక్కాడ కూడా కరెక్ట్ ములక్కడే కదా, ములక్కాడ కూడా కరెక్ట్గా ఉడికింది. మా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 5 Monkeys శివ ఐడియా ఉన్నాడు మీకు. 5 Monkeys ఛానల్ బ్రోది ఈరోజు ప్లే ఒకటి జరుగుతుంది ఇక్కడ గచ్చిబౌలిలో. లాస్ట్ టైం సికింద్రాబాద్ లో జరిగింది. అప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళకపోయాం. ఇంటి దగ్గర ఉన్నాం. అప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మనకి దగ్గరలోనే జరుగుతుంది, అది చూడడానికి వెళ్తున్నాం. మనకి మంచి ఫ్రెండ్ అనమాట మనోడు. సరే వెళ్ళి మనకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంటది ఏంటి అనేది చూపిస్తాం పదండి. జస్ట్ ఇప్పుడు వచ్చాం, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. నాలాలన్నీ నిండిపోయినాయి ధర, గోడలు పడిపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి ధర, జంతువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు ధర, బతికున్న వాళ్ళకి ఏవో రోగాలు వచ్చిపోతున్నారు ధర. అరే మీకు ఎంత కష్టం వచ్చిందిరా భయ్. కానీ మీకు ఇబ్బంది మంచిగా ఉన్నది. ఎందుకు అడుగురి మీరు బతుకురు కదా, ఇలా ముంగల కూర్చురు పోయి పండ వేసుకరి. వెరీ గుడ్ డ్రెస్ లైట్లు పెట్టి కరెంట్ చాకుతారా కథకు పోవాలి. మంత్రి వస్తారా? నాకు ముంబై అసలు అవుతూ మా ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే కలిసాను ఫస్ట్ టైం కలవడం మా ఆయన కూడా. నేను చాలా 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 బాగా చేసాం మా. అసలు అసలు ఈ ఫుడ్ వీడియోలు బ్లాగ్స్ చేయడం ఇవన్నీ ఓకే చేసేస్తారు ఎవరైనా. నువ్వు చేసి నువ్వు చూసావు ఈరోజు తోపు. అసలు మాది రోజులు చేయలేరు. 100% ప్రాక్టీస్ ఉంటే తప్ప. ప్రాక్టీస్ ఉన్నా సరే అంత డెడికేషన్గా నువ్వు అంతంత దూరం వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఈ రోజు నిలబడి పర్ఫార్మెన్స్ ఇచ్చావు చూసావా. సినిమాలు కట్టు పేస్ట్లు ఉంటాయి, ఇది అలా కాదు కదా. గంట సేపు అలాగా నాన్ స్టాప్గా ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేసా. మళ్ళీ ఎక్కడన్నా జరిగితే వచ్చేయాలి అనిపించింది నాకు. అంత బాగుంది చూస్తున్నంతసేపు.
ఓప్ అనిపించింది మా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం మేము కలవడం, ఎప్పుడు మేము ఫోన్లో మాట్లాడుకోవడం లేదంటే వాట్సాప్లో చాట్ చేసుకోవడం తప్ప ఫస్ట్ టైం అది కూడా మనోడిని అలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు చూసారా, రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. సూపర్ చేసాం, సూపర్ అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా అందుకని చెప్పాలా, మెసేజ్ ఏం చేయాలి. లాస్ట్ టైం వచ్చేవాడిని, కాకపోతే నేను ఇంటి దగ్గర ఉన్నాను అనమాట లాస్ట్ టైం, అందుకని ఇంకా ఫోన్ ఏం చేయవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి కూర్చుని అయిపోయిన తర్వాత కలుద్దాం అనుకున్నాను, అలాగే కలిసాను అనమాట. నేను షాక్ ఇలా వచ్చేసరికి అనుకున్నాను లిటరల్లీ, నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మజా అనిపించింది. ఫస్ట్ ప్లేకి అడుగుంటే ఫస్ట్ ప్లేకి కూడా నేను పోస్టర్లు పెట్టినా, ఆయన ఈ ప్లేకి రాలేకపోయింది, నేను ఊర్లో నేను అప్పుడు మెసేజ్ పెట్టా, సంక్రాంతి నాకే పోవాలనిపిస్తుంది. అవును, కరెక్ట్ సంక్రాంతి టైం అది. అప్పుడే అన్నాడు మాయ ఒకసారి విజిట్ చేయి, నీకు పక్కా నచ్చుద్ది ప్లే అన్నాడు. ఈసారి మనకి దగ్గరలోనే జరుగుతుంది, ఒకవేళ దూరంగా జరిగినా సరే వెళ్ళేవాడిని. అసలు యూ మేడ్ మై డే. అసలు నిజంగా అందరూ కూడా ఒక 15 మంది ఉంటారా స్క్రిప్ట్ లో, 12 మెంబర్స్, ఎవ్వరి క్యారెక్టర్ వాళ్ళు అసలు అనిపించారనమాట. అసలు ఎవ్వరు తక్కువ చేయలేదు. అసలు నేను తీయలేదు వీడియో, ఎందుకు అది తీసేస్తే తీసినా బాగుండేదేమో, మీకు చూసి నెక్స్ట్ టైం లైవ్ లో చూస్తే బాగుండేది అనిపించింది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వీడియో చేయలేదు. చిన్న చిన్న బిట్లు తీసాను. అసలు మా అయితే మధ్యలో ఒకసారి అందులో షర్ట్ తిప్పేసి వస్తాను, నన్ను చేయమంటే నేను చేయనయ్యా. అయినా 6 ప్యాక్ లా కనిపిస్తుంది ఏంటి? 6 ప్యాక్ దాచావా లోపల? లేదు లేదు, ఏమన్నా లేకపోతే పెంత ఏమన్నా గీసావా? దూరం నుంచి చూస్తుంటే 6 ప్యాక్ లా కనిపిస్తుంది. ఒక్క సైడ్కి ఇలా తిరిగినప్పుడు మాత్రం ఇలా ఊగుతుంది. కానీ బర్బతలో పోస్టర్ ఉంటది, ఇంత పొట్టు ఉంటది. నేను అనుకున్నా అబ్బా ఈ క్యారెక్టర్ నేను ఒక్కనే యాప్ట్ అనుకున్నా. ఆ పుట్టకి అసలు ఫుల్ కామెడీ, చాలా బాగా అనిపించింది. సూపర్ మాయ, ఆల్ ద బెస్ట్. నువ్వు సినిమాల్లో చేస్తున్నావు నాకు తెలుసు, కానీ ఈ రోజు పెర్ఫార్మెన్స్ చూసావా? నాకు తెలుసు పెద్ద పెద్ద యాక్టర్లు ఇలా గంటలు చేయగలరు లేదు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం తోపు చేసావు. పెద్ద పెద్ద హీరోలతో నువ్వు కూడా ఒక హీరో అయిపోయావు, సినిమా తీయాలని మంచిగా. కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీ వదలకుండా నెక్స్ట్ మంచిది ఏమన్నా ప్లాన్ చేయి. నాకు కూడా ఏమన్నా చిన్న చిన్న అవకాశాలు ఉంటే చెప్తే, ఏదో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ అంకుల్ ఆంటీతో ఏదన్నా నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చామంటే అయ్యి బాబాయ్. అసలు చాలా మంది చూస్తూ ఉంటారు అంకుల్ ఆంటీ చేస్తారు. మూతబారియా అంటే ఏంటి అర్థం? మూతబరి అంటే లైక్ ఆడు తోపు, ఇంకా ఓకే ఆ టైప్ ఎప్పటికి ఇన్నోడు. ఇప్పుడు అంటే ఆంధ్రాలో ఒకటి ఉంటది ఉన్నోడు, ఇదంతా ఉంటది. తెలంగాణ ఎట్లా అంటే ఎవడైతే బలుపు పొగరుతో ఇట్లుంటాడో ఇంట్లో చిన్నప్పటి నుంచి అరే మూతవరి కర్రా వాడు పెద్ద మూతవరి రా నాయన ఎవ్వనికి వినడు. నేను ఆ మోతుబారి అంటే ఇంకా నేను ఇంకా అలాంటి తిట్టేమో అనుకున్నాను. మోతుబారి అంటే అలా అనమాట మీనింగ్ బాగా. నేనేమో ప్యూర్ గోదావరి స్లాంగ్ లో కొట్టుకెళ్ళిపోతాను, మనోడు అంటే ప్యూర్ తెలంగాణ స్లాంగ్. సూపర్ భయ, ఆల్ ద బెస్ట్ భయ. ఫ్యూచర్ లో ఇంకా గట్టిగా పెద్ద పెద్ద చేయాలి. ఫస్ట్ పికిల్స్ బిజినెస్ కి కంగ్రాట్స్ చెప్పండి. నేను డైరెక్ట్ కలిసి చెప్దాం అనుకున్నా. వస్తా ఆకువీడి కూడా వస్తా, ఆకువీడి వస్తా. నాకు కూడా వచ్చి ఖచ్చితంగా అంకుల్ని కలుస్తా. నేను కూడా చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. అవునా? నాకు కూడా మీ డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆంటీని కలిసాను కానీ అంకుల్ని కలవాల. నేను వస్తాను ఇంటికి, నువ్వు పక్కనే ఉన్నావు కదా. మహేష్ బాబు ఆంటీ ఏమంటారు? నయనతారా? మహేష్ బాబు నయనతారా? సూపర్ మై. నేను వస్తాను, నీకన్నా ముందు నేను వస్తాను. నెక్స్ట్ నువ్వు మా ఇంటికి వచ్చాను. ఖచ్చితంగా ఇంటికి రావాలి. నేనే సంక్రాంతి తర్వాత పిలుద్దాం అనుకున్నా, నాకు ఇమీడియట్లీ ప్లే ఉన్నది. అదే రెగ్యులర్ ప్రాక్టీస్, వీడియోస్ కూడా అంత కాన్సన్ట్రేట్ చేయాలి. అవునవును, వీళ్ళతో షూట్ చేయాలి, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి. లేదు ఇంకా నువ్వు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎక్కేసావు. ఇంకా నెక్స్ట్ నిన్ను చూడాలంటే మేము సిల్వర్ స్క్రీన్ మీదే. ఎప్పుడు నీ సినిమా ఎప్పుడు రిలీజ్? 27th ఫిబ్రవరి 27th చిచ్చా, మన చిచ్చా సినిమా రిలీజు. మళ్ళీ నేను అప్పుడు కుదిరితే మనం కూర్చుని ఒక ఫుడ్ బ్లాగ్ ప్లాన్ చేస్తాం. అప్పుడు ఇంకా క్లియర్ గా సినిమా గురించి కనుక్కుందాం. ఇప్పటికైతే మరి మేము కాసేపు మాట్లాడుకుని తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అది మ్యాటర్. నాకైతే మంచి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా బాగా అనిపించింది చూసినంత సేపు. చాలా ఎలా అంటే ఒక 50 నిమిషాలు, ఒక గంటన్నర మన టెన్షన్లన్నీ పక్కన పెట్టి హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేసి వచ్చాం. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మన 5 Monkeys Broని ఫాలో అవుతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మీకు తెలుస్తుంది నెక్స్ట్ ప్లే ఎక్కడ జరుగుతుంది అనేది. వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేస్తే అదొక రకమైన ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్స్ మన పూర్వం మన తాతలు ఆ స్టేజ్ మీద డ్రామాలు జరిగినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇలాంటివన్నీ మనకు కనిపించవు. అవకాశం దొరికినప్పుడు పక్కా విజిట్ చేస్తే ఒక రకమైన ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసినంతసేపు. చూద్దాం ఫ్యూచర్లో నేను కూడా అలాగే ఎప్పుడైనా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం వస్తే
ట్రై చేస్తా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మాయ. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.